ఆగస్టు 11 పేరు చెబితే చాలు ఇప్పుడు టాలీవుడ్ టెన్షన్ పడుతోంది. ఎన్నడూ లేని విధంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బోల్డెన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వరుసగా సెలవులు రావడంతో నిర్మాతలంతా ఆగస్టు 11ని టార్గెట్ చేశారు. తెలుగు సినిమాలతో పాటు ఓ డబ్బింగ్ తమిళ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచేందుకు వచ్చేస్తోంది. ఆ సక్సెస్ తో జోష్ మీదున్న నితిన్ మాస్ లో క్లాస్ గా చేస్తున్న సినిమా లై. హను రాఘోపూడి డైరెక్షన్ లో చేస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మేఘా ఆకాష్ ఈ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే విడుదలై హిట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో లై సక్సెస్ పై చిత్ర యూనిట్ ధీమాతో ఉంది. ఇక రానా మళ్లీ హీరోగా నేనే రాజు నేనే మంత్రి సినిమాతో నిలదొక్కుకోవాలనుకుంటున్నాడు. తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్లు, పాటలు కూడా మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. కాజల్, క్యాథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా కూడా ఆగస్టు 11న విడుదల కాబోతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. నిర్మాత కొడుకుగా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆశలన్నీ దర్శకుడు బోయపాటిపైనే పెట్టుకున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాయి శ్రీనివాస్ జై జానకి నాయక సినిమా కూడా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమా సక్సెస్ పై ఆశలు పెంచుతున్నాయి. ఈ సినిమాకు పోటీగా తమిళ హీరో ధనుష్ మళ్లీ హిట్ కొట్టేందుకు VIP 2తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. బాలీవుడ్ బామ్మ కాజోల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కూడా ఆగస్టు 11న రిలీజ్ అవుతోంది. మరి ఈ 4 సినిమాల్లో ఏది సక్సెస్ టాక్ అందుకుంటుంది అన్నది ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.